దోషం. అట్లాగే వారు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం అంటేనే, ఈ సమాజం అంటేనే కవులు, కళాకారులు కళలో ప్రజల కోసం అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, సమసమాజ నిర్మాణం కోసం గొంతెత్తి పాడినటువంటి ఈ కళాకారుల యొక్క ఆశల్ని, ఆశయాలు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది, గుర్తిస్తుంది కూడా. అధ్యక్ష, కేవలం గేయాలు రాయటమే కాకుండా ఆ గేయాల్ని ఆడి పాడి ఈ సమాజాన్ని ఉత్తేజపరిచి అనేక రకాలైనటువంటి ఉద్యమాలకి, ఒక సమసమాజ నిర్మాణానికి పావులైపోయినటువంటి అనేక మందిని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది అధ్యక్ష, గుర్తిస్తుంది కూడా. అందులో భాగంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది కళాకారులను గౌరవించుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఇవాళ శ్రీ అందశ్రీ గారి గేయం ఈ తెలంగాణ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడిందో, ఏ రకంగా లేపిందో కూడా మనందరికీ తెలిసింది. జయ జయ హే తెలంగాణ అనేటువంటి గానాన్ని ఆనాటి ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున వాడుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత, సిద్ధించిన తర్వాత ఆ గేయాన్ని, ఆ మనిషిని ఇద్దరిని కూడా వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని చూశాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ గేయాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ప్రకటించడమే కాకుండా వారిని ఏ రకంగా గౌరవించుకున్నాం కూడా చూశాం. దురదృష్టవశాత్తు ఈరోజు వారు మన మధ్య లేరు. వారి అకాల మరణాన్ని చింతిస్తూనే, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, వారి జీవితం అంతా సమాజం కోసమే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి వారు రాసినటువంటి పాట మానవత్వం కరువైపోతుందని సమాజంలో వారు చెప్పినటువంటి పాట ఈ ప్రభుత్వానికి స్ఫూర్తిగా ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అందుకే అదే మానవత్వంతో ఆయన జీవితం మొత్తం, కుటుంబం అంతా కూడా ఈ సమాజం కోసం త్యాగం చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి ఈరోజు వారి కుమారుడు శ్రీ దత్తసాయి గారికి ఉన్నత విద్యాశాఖలో, డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించడానికి మేము ఆర్డినెన్స్ 7 తేదీ 25/11/2025 నాడు తీసుకురావటం అయింది. దాన్నే ఈరోజు ఈ సభలో బిల్లుగా పెట్టి దాన్ని పాస్ చేస్తూ దానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా, అమెండ్మెంట్స్ని మీ ముందు పెట్టి ఈరోజు మీ అందరి చేత చేస్తూ ఉన్నాం. ఆమోదించడానికి మద్దతు పలికినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. వారితో పాటు ఇంకా అనేక మంది కళాకారులు, గద్దర్ గారిని కూడా మనం పెద్దలంతా గుర్తు చేశారు. పొడుస్తున్న పొద్దు మీద అని వారు పాడినటువంటి పాట తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున లేపి ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపయోగపడిందో కూడా తెలిసింది. అటువంటి గద్దరన్న ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పెద్ద ఎత్తున ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసి పాడి చేస్తే చివరికి ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవటానికి గంటల తరబడి ఎండలో నిలబడితే కూడా వారు కలవకుండా వదిలేస్తే ఈనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని ఏ రకంగా గౌరవించిందో కూడా మీకు తెలియదు కాదు. గతంలో సినిమా ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇస్తున్నటువంటి తరుణంలో అదే ఫిలిం ఇండస్ట్రీకి ఇవాళ తెలంగాణ గద్దరన్న పాటే తెలంగాణ పాటగా మారింది. తెలంగాణ సమాజంలో ప్రతి గ్రామంలో ఇవాళ కవులు, కళాకారులు అటువంటి ఈ భావజాలాన్ని, లేకపోతే ఆలోచనల్ని, తెలంగాణ సమాజం యొక్క గేయాన్ని, సంస్కృతిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తి పేరు మీదనే ఈరోజు మనం ఫిలిం ఇండస్ట్రీలో ఇస్తున్నటువంటి పాటలకి గద్దర్ అవార్డ్స్గా నామకరణం చేసి ఈరోజు పెద్ద ఎత్తున వారిని కూడా గౌరవించుకున్నాం. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఆ రకంగా పనిచేసినటువంటి ఉద్యమాల సమయంలో పనిచేసినటువంటి అనేక మంది పెద్దల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది.
ఉదాహరణకి పాశం యాదగిరి గారు లాంటి వాళ్ళని, అట్లాగే గోరటి వెంకన్న గారు లాంటి వాళ్ళని, జయరాజు గారు లాంటి వారిని, అట్లాగే గూడ అంజయ్ గారు లాంటి వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంది. ఇంకా అనేక మంది ఉదాహరణకు నేను కొన్ని పేర్లు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అనేక మంది కళాకారుల్ని ఈ సాంస్కృతిక శాఖ ద్వారా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే వారి ఆట పాట ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలని, వారి కోరికల్ని వారి పాటల ద్వారా పాలకులకి గుర్తు చేసి, ఆ పాలకుల ద్వారా ఈ ప్రజల యొక్క అవసరాలు తీర్చండి అని చెప్పేటువంటి ఆ కళాకారుల ఆశలని, లక్ష్యాలని ప్రజల అవసరాలుగా గుర్తించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వారందరినీ గౌరవించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం అధ్యక్ష. తప్పనిసరిగా సభ్యులు చెప్పినటువంటి అన్ని అంశాలని సాధ్యమైనంత మేరకు ఈ ప్రభుత్వం పరిగణలో తీసుకొని న్యాయం చేస్తుందని, కళాకారుల్ని గౌరవించుకుంటూ ఈ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండదండగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ రెండు బిల్లులను కూడా, రెండోది కూడా నేను స్పష్టంగా చెప్పాను, రెగ్యులేషన్ చేస్తూ మనం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశాలని ఈరోజు డ్రైవర్స్గా కానీ, జూనియర్ అసిస్టెంట్స్గా కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ పే స్కేల్ ద్వారా చేస్తున్నటువంటి విధానంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద 2245 కోట్ల అదనంగా సంవత్సరానికి భారం పడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. దాంతోపాటు ఇంకా ఉద్యోగస్తులకు సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోననేని సాంబశివరావు గారు, అదే చెప్తున్నాను కమింగ్, కోననేని సాంబశివరావు గారు కూడా కొన్ని అంశాలు చెప్పారు. అటువంటి ఉద్యోగస్తులకి చాలా శాఖల్లో అవుట్సోర్సింగ్ ద్వారా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చాలా డిపార్ట్మెంట్స్లో చాలామంది ఉన్నారు. వారి గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు. కనీస వేతనం అవుట్సోర్సింగ్ దాంట్లో నాకు తెలిసి, మరి మీకు ఎవరు చెప్పారు 9,000 ఇవ్వన్నారని? లేదు అధ్యక్ష. రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతనం 15,600 రూపాయలు పర్ మంత్గా ఉన్నది అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా శాఖలో పొరపాటు కమింగ్ మల్టీపర్పస్ ఉద్యోగస్తుల గురించి కూడా 9,000 అని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి అటువంటిది లేదు. మళ్ళీ నా దృష్టికి నేను సీతక్క గారితో మాట్లాడతాను. అటువంటిది ఏమైనా ఉంటే తప్పనిసరిగా పంచాయతీ వర్కర్సే, మల్టీపర్పస్ వర్కర్స్ గురించి బహుశా అది హాల్రోర్ ఏమైనా అయి ఉంటే తప్పనిసరిగా వాటిని నేను తెప్పించుకొని చూస్తాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ సమయంలోనే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపుదలను కూడా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే కేవలం వీటితోనే కాదు, ఇప్పుడు రెగ్యులర్ చేసినటువంటి ఉద్యోగాల ద్వారా మనకు ఎంత భారం పడుతుందో చెప్తూ కూడా నేను ఒక విషయం సభకి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలని ఆలోచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి జీతాల రూపాయన మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ రూపాయన మొత్తం 5,500 కోట్లు 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాం అధ్యక్ష. ప్రతి నెల గత ప్రభుత్వ సమయంలో ఉద్యోగస్తుల జీతాలు ఎప్పుడు 15వ తారీఖు 18వ తారీఖు జీతాలు ఇస్తూ ఉండేటువంటి వాడు. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే 25వ తారీఖు దాకా కూడా ఇస్తూనే ఉండేటువంటి వాడు. సో ఇవాళ దాన్ని